మనము దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు కారణము మన మనసుని, ఇంద్రియాలని అంటాము. అంటే మన మనసు చెప్పినట్టు వినట్లేదు, మన జ్ఞానేంద్రియాలు వినట్లేదు అని అంటాము. ఇది కొంతవరకు నిజమే. ఎప్పుడు కూడా మనసు చంచలమైందే. జ్ఞానేంద్రియాలు బయట వైపే వెళుతుంటాయి, పరిగెత్తుతుంటాయి. అంటే కళ్ళు ఉన్నాయి, దృశ్యాల వైపే వెళ్తుంటాయి, వాటి పని అదే. కళ్ళు దృశ్యాల వైపే వెళ్తాయి, చెవులు శబ్దాల వైపే వెళ్తాయి. అదేవిధంగా జ్ఞానేంద్రియాలన్నీ వాటి విషయాల వైపే వెళ్తుంటాయి, వాటి పని అదే. ఇక్కడ మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఎటు కదులుతూనే ఉంటుంది. మనసు యొక్క స్వాభావిక గుణము, దాని నిర్మాణం ఎట్లాంటిదంటే కదలడమే. ఇంద్రియాలు బయట వైపు వెళ్ళడమే. కానీ మనము నిగ్రహంతో అదుపులో పెట్టుకోవాలి, అప్పుడే సుఖంగా ఉంటాం.